హలో మై డియర్ నర్సెస్, వెల్కమ్ టు సెంట్రల్ నర్సింగ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాన్సర్కి సంబంధించి 25 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ని చూద్దాము. ఈ క్వశ్చన్స్తో పాటు నేను మీకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా మెన్షన్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్: ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ నోన్ యాజ్. క్యాన్సర్కి సంబంధించినటువంటి డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఆ కంప్లీట్ స్టడీని మనం ఏమని పిలుస్తాము? ఆప్షన్స్: ఏ క్యాన్సరాలజీ, ఆప్షన్ బి న్యూరాలజీ, ఆప్షన్ సి ఆంకాలజీ, ఆప్షన్ డి రేడియాలజీ. క్యాన్సరాలజీ అనేది ఇక్కడ రాంగ్. న్యూరాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ గురించి, స్పైనల్ కార్డ్ గురించి చదివే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటాము. రేడియాలజీ అంటే ఎక్స్రేస్, అట్లాంటి ఇమేజింగ్ టైప్ స్టడీని రేడియాలజీ అంటాము. నెక్స్ట్ ఆంకాలజీ అంటే స్టడీ ఆఫ్ క్యాన్సర్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆంకాలజీ. నెక్స్ట్ క్వశ్చన్: క్యాన్సర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఆప్షన్స్: ఏ కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ నార్మల్ సెల్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. మన బాడీలో ఎక్కడైనా సరే కంట్రోల్ చేయగలిగేటటువంటి నార్మల్ సెల్స్ గ్రోత్ అయితే దాన్ని క్యాన్సర్ అంటాము అనేది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. మన శరీరంలో ఎక్కడైనా సరే కంట్రోల్ చేయలేనటువంటి అబ్నార్మల్ సెల్స్ అనేది గ్రోత్ అయితే దాన్ని క్యాన్సర్ అంటాము అనేది సెకండ్ క్వశ్చన్. ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి. ఆప్షన్ ఏ మరియు బి రెండు కూడా కరెక్ట్ అనేది ఆప్షన్ సి. ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్, ఏది కరెక్ట్ కాదు అనేది ఆప్షన్ డి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ దేర్. మొత్తం క్యాన్సర్స్ ఎన్ని రకాలు అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ మోర్ దెన్ 1000, ఆప్షన్ బి మోర్ దెన్ 100, ఆప్షన్ సి మోర్ దెన్ 500, ఆప్షన్ డి రఫ్లీ 30. 1000 కంటే ఎక్కువ అనేది ఆప్షన్ ఏ, 100 కంటే ఎక్కువ అనేది ఆప్షన్ బి, 500 కంటే ఎక్కువ అనేది ఆప్షన్ సి, ఉతారుగా 30 అనేది ఆప్షన్ డి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి మోర్ దెన్ 100. మొత్తం క్యాన్సర్స్ ఎన్ని ఉన్నాయి అంటే మోర్ దెన్ 100. మోర్ దెన్ 100 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అన్నమాట. హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ దేర్? మోర్ దెన్ 100. నెక్స్ట్ క్వశ్చన్: కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ. క్యాన్సర్ ట్రీట్ చేయడంలో కీమోథెరపీ యాజ్ ఏ పార్ట్ అని అందరికీ తెలిసిందే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ చేయడం వల్ల వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఆప్షన్స్: ఏ నాజియా అండ్ వామిటింగ్, ఆప్షన్ బి హెయిర్ లాస్, ఆప్షన్ సి వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. నాజియా అండ్ వామిటింగ్ ఉంటుంది. వామిటింగ్ అండ్ నాజియా రెండు కూడా కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్లో ఉంటుంది. ఆప్షన్ బి హెయిర్ లాస్, ఇది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్. కీమోథెరపీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన ఏబిసి 3 ఆప్షన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. కింద ఇచ్చినటువంటి వాటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్: ఏ డ్రింకింగ్ ఆల్కహాల్, బి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్,
సి ఎర్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి. డ్రింకింగ్ ఆల్కహాల్ ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, మద్యం సేవించడం వల్ల మన ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉంటే దానివల్ల, ఈ రెండిటి వల్ల కూడా క్యాన్సర్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎర్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ దీనివల్ల అయితే క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్ కాదన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. అక్రాస్ ద గ్లోబ్ విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ దట్ కిల్స్ మెన్. వరల్డ్ వైడ్గా చూసుకుంటే, మొత్తం ప్రపంచం మొత్తం చూసుకుంటే పురుషులలో వచ్చేటటువంటి మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్: ఏ ఓరల్ క్యాన్సర్, బి లంగ్ క్యాన్సర్, సి బ్రెస్ట్ క్యాన్సర్, డి స్కిన్ క్యాన్సర్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ప్రపంచంలో పురుషుల్లో వచ్చే క్యాన్సర్స్లో ఫస్ట్ ప్లేస్లో లంగ్ క్యాన్సర్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఓరల్ క్యాన్సర్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ రెండు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో లంగ్ క్యాన్సర్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి లంగ్ క్యాన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లంగ్ క్యాన్సర్ లేకుండా ఓరల్ క్యాన్సర్ ఉండి వేరే ఆప్షన్స్తో ఓరల్ క్యాన్సర్ కనుక ఉంటే అప్పుడు ఆన్సర్ ఓరల్ క్యాన్సర్ అవుతుంది. సో ఇక్కడ లంగ్ క్యాన్సర్ ఇచ్చారు కాబట్టి లంగ్ క్యాన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్లాడర్ క్యాన్సర్. బ్లాడర్ క్యాన్సర్ రావడానికి మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాము. ఏ ఒబేసిటీ, ఆప్షన్ బి ఆల్కహాలిజం, ఆప్షన్ సి సిగరెట్ స్మోకింగ్, ఆప్షన్ డి ఫ్యామిలీ హిస్టరీ. ఒబేసిటీ స్థూలకాయం, ఆల్కహాలిజం మద్యం సేవించడం, సిగరెట్ స్మోకింగ్ పొగ త్రాగడం, ఫ్యామిలీ హిస్టరీ ప్రీవియస్గా మన ఇంట్లో ఎవరికైనా బ్లాడర్ క్యాన్సర్ ఉంటే దాన్ని ఫ్యామిలీ హిస్టరీలో మెన్షన్ చేస్తామన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిగరెట్ స్మోకింగ్. పొగ త్రాగడం వలన బ్లాడర్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరెవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో వాళ్ళల్లో కామన్గా ఈ బ్లాడర్ క్యాన్సర్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్క్రీనింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ మనం ఎప్పుడు చేసుకోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఫ్రీక్వెన్సీ ఎంత కాలంలో చేసుకోవాలి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ వన్స్ ఇన్ ఏ 2 years 2 సంవత్సరాలకు ఒకసారి, ఆప్షన్ బి వన్స్ ఇన్ ఏ 3 years 3 సంవత్సరాలకి ఒక్కసారి, ఆప్షన్ సి వన్స్ ఇన్ ఏ 1 year సంవత్సరంకి ఒక్కసారి, ఆప్షన్ డి వన్స్ ఇన్ ఏ 5 years 5 సంవత్సరాలకి ఒక్కసారి. ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అన్నమాట. వన్స్ ఇన్ ఏ 1 year. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ, 54 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 1 సంవత్సరానికి ఒకసారి బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. 55 సంవత్సరాలు నిండిన తర్వాత 2 yearsకి వన్స్ అనేది బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ కామన్లీ బీయింగ్ డిటెక్టెడ్ బై. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం కామన్గా ఎలా తెలుసుకుంటాము, ఒక పర్సన్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది అని మనం కామన్గా ఎలా తెలుసుకుంటాం అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ బిఎస్ఈ దట్ మీన్స్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆప్షన్ బి మ్యామోగ్రఫీ, ఆప్షన్ సి అల్ట్రాసౌండ్, ఆప్షన్ డి బ్లడ్ టెస్ట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అవుతుంది. చాలామందికి డౌట్ రావచ్చు, మ్యామోగ్రఫీ చేసి కదా కన్ఫర్మ్ చేస్తారు బ్రెస్ట్ క్యాన్సర్ని అనే డౌట్ రావచ్చు. కానీ ఎక్కడైనా సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మన బ్రెస్ట్ని ఎగ్జామ్ చేస్తారనమాట. ఎగ్జామ్ చేసిన తర్వాత మ్యామోగ్రఫీ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని వాళ్ళు సజెషన్ ఇచ్చిన తర్వాతే మనం మ్యామోగ్రఫీకి వెళ్తాము. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఓరల్ క్యాన్సర్ ఈజ్ కాజ్డ్ బై. నోటి క్యాన్సర్ దేని వలన వస్తుంది? ఆప్షన్ ఏ టొబాకో, ఆప్షన్ బి గుట్కా, ఆప్షన్ సి పాన్ మసాలా, ఆప్షన్ డి ఆల్.
టొబాకో నమలడం వలన, గుట్కా నమలడం వలన, పాన్ మసాలా నమలడం వలన, వీటి అన్నిటి కారణంగా కూడా ఓరల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆల్ అనేది కరెక్ట్ అన్నమాట. ఓరల్ క్యాన్సర్ ఈజ్ కాజ్డ్ బై టొబాకో, గుట్కా, పాన్ మసాలా, వీటన్నింటి వల్ల వస్తుంది కాబట్టి ఆప్షన్ డి, ఆల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఉమెన్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అకర్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో స్త్రీలకి వచ్చేటటువంటి కామన్ క్యాన్సర్ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్: ఏ బ్రెస్ట్ క్యాన్సర్, ఆప్షన్ బి సర్వైకల్ క్యాన్సర్, ఆప్షన్ సి లంగ్ క్యాన్సర్, ఆప్షన్ డి రీనల్ క్యాన్సర్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మన ఇండియాలో స్త్రీలకి వచ్చేటటువంటి క్యాన్సర్స్లో ఫస్ట్ ప్లేస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. సో ఇక్కడ ఇన్ ఉమెన్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అకర్స్ ఇన్ ఇండియా ఈజ్, ఇక్కడ మనకి ఆప్షన్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రెండు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందో అదే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ లేకుండా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ లేకుండా వేరే ఏదైనా ఉంటే అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్పివి కెన్ కాజ్. ఇక్కడ హెచ్పివి మీన్స్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇక్కడే మీకు ఇంకొక క్వశ్చన్కి సమాధానం తెలిసినట్టు. హెచ్పివి అబ్రివేషన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి హెచ్పివి కెన్ కాజ్. ఆప్షన్స్: ఏ ఓరల్ క్యాన్సర్, బి రెక్టల్ క్యాన్సర్, సి సర్వైకల్ క్యాన్సర్, డి బోన్ క్యాన్సర్. ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిట్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వలన సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుందన్నమాట. హెచ్పివి మీన్స్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వలన సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక క్వశ్చన్లోనే మీకు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందనమాట. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వలన వచ్చే క్యాన్సర్ ఏది అంటే సర్వైకల్ క్యాన్సర్. సో హెచ్పివి కెన్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వ్యాక్సిన్ ఈజ్ అడ్మినిస్టర్డ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఏ వ్యాక్సిన్ని మనం అడ్మినిస్టర్ చేస్తాము? ఆప్షన్స్: ఏ హెచ్పివి వ్యాక్సిన్, బి హెపటైటిస్ బి వ్యాక్సిన్, సి టెటనస్ వ్యాక్సిన్, డి ఇమ్యూనైజేషన్. ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. హెచ్పివి వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. విచ్ వ్యాక్సిన్ ఈజ్ అడ్మినిస్టర్డ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్? హెచ్పివి వ్యాక్సిన్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వలన మనకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సర్వైకల్ క్యాన్సర్కి మనం తీసుకునే వ్యాక్సిన్ ఏది అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అన్నమాట. చాలా డెడ్ ఈజీ కదా, గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ 3 క్వశ్చన్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానివల్ల నేను మీకు ఆ వీడియోని అందించడానికి ట్రై చేస్తాను. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు. లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేసేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యారియర్ ప్రొటెక్షన్ మెజర్స్ యూజ్డ్ టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్? విచ్ బ్యారియర్ ప్రొటెక్షన్ మెజర్ యూజ్డ్ టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్? సర్వైకల్ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేసే బ్యారియర్ ప్రొటెక్షన్ మెజర్ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్: ఏ CUT 380 A, ఆప్షన్ బి కాండమ్స్, ఆప్షన్ సి CUT 375, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. ఆప్షన్ ఏ కాపర్ టీ 380
ఏ అన్నమాట. ఆప్షన్ బి కాండోమ్స్. ఆప్షన్ సి కాపర్ టీ 375. ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాండోమ్స్. కాండోమ్స్ యూస్ చేయడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది తక్కువగా అయ్యేలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్లీ సర్వైకల్ క్యాన్సర్ డెత్స్ ఇన్ ఇండియా. ప్రపంచ వరల్డ్ వైడ్ చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ డెత్స్ మన ఇండియాలో ఎన్ని జరుగుతున్నాయి? ఆప్షన్స్ ఏ నియర్లీ 1/3 ఆఫ్ పాపులేషన్ ఇన్ ఉమెన్. ఆప్షన్ బి నియర్లీ 1/2 ఆఫ్ పాపులేషన్ ఇన్ ఉమెన్. నియర్లీ 1/4 ఆఫ్ పాపులేషన్ ఇన్ ఉమెన్. ఆప్షన్ సి. ఆప్షన్ డి నియర్లీ 1/5 ఆఫ్ పాపులేషన్ ఇన్ ఉమెన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. నియర్లీ 1/3 ఆఫ్ పాపులేషన్ ఉమెన్ ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల మన ఇండియాలో చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద రికమెండెడ్ ఏజ్ ఫర్ హెచ్పివి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్? హెచ్పివి వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేయడానికి కరెక్ట్ ఏజ్ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ ఏ 18 to 45 years, బి 19 to 13 years, సి 10 to 12 years, డి అబోవ్ 20 years. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అన్నమాట. 9 to 13 years లోపల హెచ్పివి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే అది మోస్ట్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 9 to 13 years. బట్ 9 to 45 years ఏజ్ వరకు హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. 9 to 15 years లోపల ఉన్న వాళ్ళకి 2 doses ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తారు. ఫస్ట్ డోస్ తీసుకున్న 6 months to 12 months లోపల సెకండ్ డోస్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది డోస్ సిరీస్ అన్నమాట. 9 to 15 years లోపల ఉండేవాళ్ళు ఫస్ట్ డోస్ తీసుకున్న 6 to 12 months లోపల సెకండ్ డోస్ అనేది తీసుకోవాలి. 15 to 45 years ఉండేవాళ్ళు 3 doses అనేది తీసుకోవాలన్నమాట. ఆ 3 doses ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 1 to 2 monthsకి సెకండ్ డోస్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న 6 months లోపల సెకండ్ డోస్ అనేది తీసుకోవాలన్నమాట. ఫస్ట్ డోస్ తీసుకున్న 1 to 2 monthsకి సెకండ్ డోస్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత థర్డ్ డోస్ అనేది 6 months లోపల తీసుకోవాలన్నమాట. ఇది హెచ్పివి వ్యాక్సిన్ డోసెస్ సిరీస్ అన్నమాట. వాట్ ఈస్ ద రికమెండెడ్ ఏజ్ ఫర్ హెచ్పివి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ 9 to 13 years. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ విచ్ టెంపరేచర్? ఆప్షన్స్ ఏ 2 to 6 degrees Celsius, బి 32 degrees Celsius, సి 28 to 32 degrees Celsius, డి 2 to 8 degrees Celsius. హెచ్పివి వ్యాక్సిన్ని ఏ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేస్తాము అనేది క్వశ్చన్. దానికి ఆన్సర్ వచ్చేసి ఇచ్చిన ఆప్షన్స్లో 2 to 8 degrees Celsius అన్నమాట. 2 నుంచి 8 degrees Celsius మధ్యలో మనం హెచ్పివి వ్యాక్సిన్ అనేది స్టోర్ చేస్తామన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ విచ్ టెంపరేచర్? 2 to 8 degrees Celsius. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద డోస్ అండ్ రూట్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్? హెచ్పివి వ్యాక్సిన్ ఎంత డోస్ ఇస్తాము, ఏ రూట్లో ఇస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏ 1 ml ఇంట్రాడెర్మల్, ఆప్షన్ బి 2 ml ఐఎం, ఆప్షన్ సి 0.5 ml ఐఎం, ఆప్షన్ డి 1.5 ml సబ్కుటేనియస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 0.5 ml ఇంట్రామస్క్యులర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. హెచ్పివి డోస్ ఎంత అంటే 0.5 ml. రూట్ ఏది అని అడిగితే ఇంట్రామస్క్యులర్. సో వాట్ ఈస్ ద డోస్ అండ్ రూట్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ ఆప్షన్ సి 0.5 ml ఐఎం ఇంట్రామస్క్యులర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మీది కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా అడిగే క్వశ్చన్ అండి, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద డోస్ అండ్ రూట్ అంటే 0.5 ml ఐఎం. నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ డోస్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్. ఆప్షన్స్ ఏ 3 doses, బి 1 dose, సి 5 doses, డి 2 doses. హెచ్పివి వ్యాక్సిన్
మోస్ట్ 15 to 45 ఇయర్స్ లోపల తీసుకుంటారు ఎక్కువ పీపుల్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 3 డోసెస్ అనమాట. 9 to 15 ఇయర్స్ లోపల తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, 15 ఇయర్స్ to 45 ఇయర్స్ లోపల తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 3 డోసెస్ అనమాట. 9 to 15 ఇయర్స్ ఉండేవాళ్ళు ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ 6 to 12 మంత్స్ లోపల తీసుకోవాలి. 15 to 45 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 1 to 2 మంత్స్కి సెకండ్ డోస్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 6 మంత్స్కి థర్డ్ డోస్ అనేది తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ బిఫోర్గా మనం ఈ డోసెస్ సీరియస్ చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము. డయాగ్నోసిస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ డన్ బై ఆల్ ఎక్సెప్ట్. సర్వైకల్ క్యాన్సర్కి డయాగ్నోసిస్ ఏ మెథడ్స్లో చేస్తాము, కరెక్ట్ మెథడ్ కానిది ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సర్వైకల్ క్యాన్సర్కి డయాగ్నోసిస్ కరెక్ట్ కానిది ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్స్ చూద్దాము. ఆప్షన్ ఏ విజువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. ఈ మెథడ్లో మనం సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేస్తాము. ఆప్షన్ బి బయాప్సీ. ఆప్షన్ సి ప్రీ క్యాన్సరస్ లీజన్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ కూడా మనం సర్వైకల్ డయాగ్నోసిస్లో యూజ్ చేస్తాము. యూజ్ చేయనటువంటిది ఆప్షన్ డి ఎఫ్ఎన్ఏసి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. ఎఫ్ఎన్ఏసి అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. ఈ మెథడ్ని యూజ్ చేసి మనం సర్వైకల్ క్యాన్సర్ని డయాగ్నోసిస్ చేయలేము. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. అదర్ నేమ్ ఆఫ్ ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్కి ఇంకొక పేరేంటి? ఆప్షన్స్ ఏ సర్వైకల్ క్యాన్సర్ అనలైజర్. ఆప్షన్ బి సర్విక్సోగ్రామ్. ఆప్షన్ సి సర్వైకల్ గ్రఫీ. ఆప్షన్ డి పపనిక్యులస్ టెస్ట్. ప్యాప్స్మియర్కి మరొక పేరు ఏంటి అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ అనమాట. పపనిక్యులస్ టెస్ట్ అనమాట. ప్యాప్స్మియర్కి ఇంకొక పేరు పపనిక్యులస్ టెస్ట్ అనమాట. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఎగ్జామ్లో. ప్యాప్స్మియర్కి ఇంకొక పేరు ఏంటంటే పపనిక్యులస్ టెస్ట్ అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పపనిక్యులస్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బినైన్ ట్యూమర్ ఆఫ్ ద ఫ్యాట్ టిష్యూ ఈజ్ కాల్డ్ యాజ్. బినైన్ ట్యూమర్ ఆఫ్ ద ఫ్యాట్ టిష్యూ. ఫ్యాట్ టిష్యూకి వచ్చే బినైన్ ట్యూమర్ని మనం ఏమని పిలుస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏ ఆస్టియోమా. ఆప్షన్ బి ఆస్టియోసార్కోమా. ఆప్షన్ సి లైపోమా. ఆప్షన్ డి ఫైబ్రోసార్కోమా. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట. బినైన్ ట్యూమర్ ఆఫ్ ద ఫ్యాట్ టిష్యూ ఈజ్ కాల్డ్ యాజ్ లైపోమా. ఫ్యాట్ టిష్యూకి వచ్చేటటువంటి బినైన్ ట్యూమర్ని మనం లైపోమా అని పిలుస్తాము. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లైపోమా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆస్టియోమా ఈజ్ ఏ బినైన్ ట్యూమర్ ఆఫ్ ద. ఆస్టియోమా అనేది ఏ పార్ట్కి వచ్చేటటువంటి ట్యూమర్? ఆస్టియోమా ఈజ్ ఏ benign tumor of the options A bone, B muscle, C skin, D lymphatic system. ఆస్టియోమా అనేది బోన్కి వచ్చేటటువంటి ట్యూమర్ అన్నమాట. బోన్కి వచ్చే ట్యూమర్ని మనం ఆస్టియోమా అని పిలుస్తాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆస్టియోమా ఈజ్ ఏ బినైన్ ట్యూమర్ ఆఫ్ ద బోన్. ఆప్షన్ ఏ is the correct answer. Next question. Kaposi sarcoma is the type of cancer which is common in people with. Kaposi sarcoma అనే క్యాన్సర్ ఏ వ్యాధి ఉన్నటువంటి పీపుల్లో కామన్గా వస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏ కిడ్నీ ఫెయిల్యూర్. బి లివర్ సిరోసిస్. ఆప్షన్ సి కాంగిరీ క్యాన్సర్. ఆప్షన్ డి హెచ్ఐవి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి హెచ్ఐవి ఉన్నటువంటి వాళ్ళల్లో క్యాన్సర్ కామన్గా వచ్చేది ఏది అని అడిగితే కపోసిస్ సార్కోమా. కపోసిస్ సార్కోమా ఈజ్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ విచ్ ఈస్ కామన్ ఇన్ పీపుల్ విత్ హెచ్ఐవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ సజెస్టెడ్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్? ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళల్లో కామన్గా చేసేటటువంటి సర్జికల్ ప్రొసీజర్ సర్జరీ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్: ఏ బైలాటరల్ ఆర్కిడెక్టమీ, బి రాడికల్ ప్రోస్టేటెక్టమీ, సి సర్కంసిషన్, డి ట్రాన్స్యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాడికల్ ప్రోస్టెక్టమీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రాడికల్ ప్రోస్టెక్టమీ అంటే టోటల్ ప్రోస్టేట్ సరౌండింగ్స్లో ఉన్న టిష్యూని కూడా కట్ చేసి రిమూవ్ చేయడం అన్నమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ సజెస్టెడ్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి రాడికల్ ప్రోస్టేటెక్టమీ. సో ఇవాళకి ఇది అండి నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియో కావాలి, నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ని చూసేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియోని ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బై. మీట్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.